హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి విభాగం మహాధర్నా చేపట్టింది. ఢిల్లీలో విద్యార్థులు యువత పోరాటానికి బీఆర్ఎస్ సంఘీభావం తెలిపింది. విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంఘీభావం తెలపనున్నారు. ఆయన అక్కడికి రానున్నారు. బీఆర్ఎస్ నిరసన దీక్షను కేటీఆర్ను అడ్డుకుంటామని వింతగా యూత్ కాంగ్రెస్ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇందిరా పార్క్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు కేటీఆర్కు వ్యతిరేకంగా సిటీలో ఫ్లెక్సీలు వెలిశాయి. బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీకేజీలను ప్రస్తావిస్తూ ఫ్లెక్సీలు వేశారు. మీ పాలనలో పేపర్ లీకులపై ఏం చెప్తారంటూ కేటీఆర్కి ప్రశ్నలు సంధించారు. బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీక్కు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే కేటీఆర్ను అడ్డుకుంటామని హెచ్చరించారు యూత్ కాంగ్రెస్ నేతలు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అడిగి తెలుసుకుందాం. దిలీప్, చాలా వింతగా కనిపిస్తుంది ఎన్ఎస్యుఐ వైఖరి. సో ఏంటి వీళ్ళు అంటే ఎవరికి మద్దతు ఇస్తున్నట్లు? ఇప్పుడు సీజేపీకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ప్రతి పార్టీకి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి జిల్లాకు కూడా ఉన్న నేపథ్యం ప్రస్తుతం కనిపిస్తోంది జెన్జీ నుంచి. సో ఎన్ఎస్యుఐ అడ్డుకోవడంలో ఏంటి అర్థం? పార్టీ ఆధ్వర్యంలో నేడు ఇందిరా పార్క్ వేదికగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఢిల్లీలో విద్యార్థులపైన లాఠీ చార్జ్ అలాగే టీయర్ గ్యాస్ ప్రయోగం నేపథ్యంలో విద్యార్థులపైన దాష్టికానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కాబోతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇందిరా పార్క్ కు విద్యార్థులు అలాగే బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధాన్ వెంటనే అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్ మస్ట్ రిజైన్ అనేటువంటిది ప్లకార్డులు ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితిని రైట్ చూస్తున్నాం. బీఆర్ఎస్ యువ నాయకులు, పార్టీ కార్యకర్తలు కూడా ఇందిరా పార్క్ వద్దకి చేరుకున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఢిల్లీలో జరుగుతున్న సీజేపీ నిరసనలకు మద్దతుగా ప్రస్తుతం బీఆర్ఎస్ యువత కదిలి వచ్చిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇందిరా పార్క్ వద్ద పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అవ్వచ్చు, బీఆర్ఎస్ యువత అక్కడికి చేరుకున్న నేపథ్యం కనిపిస్తోంది. నీట్ ఈజ్ నాట్ సో నీట్ అనే ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ మై అథారిటీ అనే అంబేద్కర్ ప్లకార్డ్స్ కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. దీనికి మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడికి వస్తున్నారు. ఎల్బీ నగర్ నుంచి శాసనసభ్యులు సుధీర్ రెడ్డి కూడా మరి కాసేపట్లోనే అక్కడికి వస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉండడం కూడా విన్నాం మనం. అలాగే కేటీఆర్ దీనికి నిరసనకు సంఘీభావం తెలుపుతూ ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో ఆయనకి వ్యతిరేకంగా సిటీ అంతా కూడా ఫ్లెక్సీలు వెలిసిన నేపథ్యాన్ని బీఆర్ఎస్ ఖండిస్తోంది. అదే బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీకేజ్లు అయ్యాయి, మరి వాటికి క్షమాపణ చెప్పాలంటూ కూడా ఒక వింత వాదనని ప్రస్తుతం తీసుకొస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. రైట్, సీజేపీ పార్టీలకి అతీతంగా అందరూ కూడా మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో మరి ఇప్పుడు బీఆర్ఎస్ మద్దతు తెలపడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందంటే మరి కాంగ్రెస్ ఎవరికి మద్దతు తెలుపుతున్నట్టు? సీజేపీ పార్టీకా లేదంటే ఎవరికి అనే ప్రశ్న వస్తున్న నేపథ్యం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.